హాయ్ అండి, బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఈ వీడియో వచ్చి మా ఊరిలో దుర్గమ్మ తల్లికి జరుగుతున్న నవరాత్రుల గురించి అండి. మా ఊరి పేరు పద్దారాయుడు తోట మోవమండలంలో ఉందండి. అమ్మవారి నవరాత్రులను అత్యంత వైభవంగా ఘనంగా చేస్తారండి. అమ్మవారిని చాలా అందంగా అలంకరించారండి. కుంకుమ పూజ చేస్తున్నారు. దేవీ నవరాత్రులలో ఒక్కసారైనా కుంకుమ పూజ చేసుకోవాలని చెబుతారు కదా అండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే నారాయణి నమోస్తుతే అని అమ్మవారికి చెప్తూ కుంకుమ పూజ చేస్తాం కదా అండి. లక్ష్మీ అష్టోత్తరములు చదువుతూ కుంకుమ పూజ చేసుకుంటాము. కుంకుమ పూజ చేయడం వల్ల అమ్మవారు మనల్ని పసుపు కుంకుమలతో ఉండమని దీవిస్తారని నమ్ముతాము కదా అండి. అమ్మవారికి ధూపం చూపిస్తున్నారండి. తర్వాత హారతి ఇస్తున్నారు. వేప మండలతో పందిరి అంతా అలంకరించారు. చాలా నిండుగా అనిపించిందండి. హారతిని అమ్మవారికి ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్న భక్తులందరికీ చూపించి కళ్ళకు అద్దుకోమన్నారండి. ఊరిలో ఉన్న ఆడపడుచులందరూ కలిసి అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ చేస్తారండి. కుంకుమ పూజకు కావలసిన పూజా సామాగ్రి మొత్తం అమ్మవారి దగ్గరే ఇస్తారండి. నేనైతే కుంకుమ పూజకు కావలసిన పూజా సామాగ్రిని ఇంటి నుండి తీసుకువెళ్ళానండి. మనం ఏమీ తీసుకువెళ్ళకపోయినా అక్కడ కమిటీ మెంబర్స్ ఇస్తున్నారండి. అదే రోజున అమ్మవారికి హోమము కూడా చేశారండి. హోమంలో వేసే వాటి మీద అక్కడ ఉన్న అందరి చేత తాకించి హోమంలో సమర్పించారండి. అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజ చూసిన అదృష్టమే కదా అండి. అలాగే హోమమును చేసిన మనం చూసిన అదృష్టమే కదా అండి. ఇక్కడ కొంతమందికి అమ్మవారు కూడా వచ్చారండి. నేను అయితే మా ఊరి దుర్గమ్మ సన్నిధిలో కుంకుమ పూజ చేసుకున్నానండి. కుంకుమ పూజ చేసే ముందు అందరి గోత్రనామములను చదివి కుంకుమ పూజ చేపించారండి. మా ఊరి వారందరూ రైతు బిడ్డలేనండి. ఆ భూదేవి మాతను నమ్ముకొని వ్యవసాయం చేస్తారండి. కుంకుమ పూజ అయ్యాక హోమమును చేస్తున్నారండి. ఆ రోజు పీటల మీద కూర్చున్న దంపతులు అక్కడ కుంకుమ పూజలో పాల్గొన్న ఆడపడుచులందరికీ గాజులు, అరటిపళ్ళు తాంబూలంగా ఇచ్చారండి. మనం అమ్మ సన్నిధిలో ఏది తీసుకున్నా అదృష్టంగానే భావించాలండి. పూజ అయ్యేంత వరకు వేపాకులతో పసుపు నీళ్లను అక్కడికి వెళ్ళిన భక్తుల మీద జల్లుతూ ఉంటారండి. ఎర్రటి జాకెట్ ముక్కలో హోమంలో వేసేవి ఉంచారండి.
అందరి దగ్గరికి తీసుకువచ్చి తాకించి హోమంలో సమర్పించారండి. విడిగా మనము ఒక్కరమే ఏమీ చేసుకోలేం కదా అండి. అందరితో కలిసి అమ్మ సన్నిధిలో ఇలా హోమమును చూసే భాగ్యాన్ని పొందామండి. మనము ఎప్పుడన్నా తెలిసి తెలియక ఏదన్నా పాపము చేసి ఉంటే ఇలాగన్నా కొంత పోతుందండి. పూజ అయిన తర్వాత ఒకరికి ఒకరిని కుంకుమ బొట్టు పెట్టుకోమన్నారండి. అక్కడికి వెళ్ళిన వారందరూ హోమం చుట్టూ ప్రదక్షిణ చేశారండి. ఇంకా లాస్ట్కి అమ్మవారి ప్రసాదాన్ని అందరము తీసుకున్నామండి. మా ఊరి దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.